ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. తులారాశి వారు జాగ్రత్తగా ఉండే సమయం వచ్చేసింది. ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారు ఏం చేయబోతున్నారో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. కాకపోతే తులారాశి వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి. అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎందుకు చేతులు జోడించబోతున్నారు, అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేయబోతున్నారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు 2026వ సంవత్సరం జూన్ నుండి మిఠాయిలు పంచిపెట్టేటువంటి శుభవార్త వినబోతున్నారు. మొదటగా ఇక్కడ మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో ఆ రాశులన్నింటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో, అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అసలు ఉండదు. అంటే వీరి పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మీరు మాత్రం నమ్ముకోరు. అందువల్ల తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశిలో పుట్టినవారు ఈ 2026వ సంవత్సరం జూన్ నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు, కష్టాలు ఎదుర్కోవడం జరిగింది. అయినా ఇప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీకు ముందుకు సాగుతూ ఉన్నారు. అలాగే ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తులారాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు. జూన్ నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100 కేజీల మిఠాయిల్ని పంచుతారు. అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఈ యొక్క తులారాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయటం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ తులారాశిలో పుట్టినవారు మీ పక్కన వారిని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అయితే ఇక నుండి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మొదటిగా మీరు దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇది ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు. కాబట్టి తులారాశి వారికి ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలని అనుకుంటే మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. అలాగే తులారాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే డౌట్లో ఉండిపోవడం. అంటే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేశాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. అలాగే తులారాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అసలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే మరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేయకండి. మీరు చేసే పనిని కూడా జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారో అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ తులారాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది, కానీ 2026వ సంవత్సరం జూన్ నుండి మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు జూన్ నుండి 100 కేజీల మిఠాయిలు పంచిపెట్టవచ్చు. అంతటి శుభవార్త వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే గనక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెడతారు. ఈ కొత్తగా ప్రారంభాలను మొదలు పెట్టడం ద్వారా మీకు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలని మరియు విజయాలు సాధించాలని అనుకుంటున్న స్థానాలకు వెళ్ళాలి అని, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటిల్లో మీరైతే విజయాలనేవి సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటివరకు మీరు ఎదురు చూశారు. కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభంలో మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ
మీరు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ సమస్యలను ఎవరికీ కూడా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని, అలాగే దైవాన్ని ఆరాధిస్తూ, దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో, అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతమవుతాయి. కాబట్టి జూన్ నుండి అయితే మీరు నూతన ప్రారంభాలు మొదలుపెడుతున్నారు. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి. కాబట్టి వీటి వల్ల మీరు అయితే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి తులారాశి వారు ఏ సమయం, ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది. మొదటగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఎటువంటి నీడలు ఉన్నా సరే అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించి తీరుతారు. అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చేతులు జోడిస్తారు. ఇక మీకు తిరుగు ఉండదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసిన మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో, ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాళ్ళతో మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి. ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వారిని మీ లైఫ్ నుండి బయట పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ జీవితంలోకి వారిని అస్సలు రానివ్వకండి. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వారిని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి? అలాగే మీ జీవితంలో ఇది అంటే జూన్ 23, 24 తేదీల ద్వారా జరగబోయే అద్భుతాలు అంటే గుడ్ న్యూస్‌లు మీకు ఏ రంగంలో బావుంటుంది? ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్‌గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 2026వ సంవత్సరం నుండి జూన్ నుండి వాటి మంచేంటి, చెడేంటి, దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి? ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలవారు? ఎవరైతే మిమ్మల్ని అవసరాలకు వాడుకొని పని అయిపోయిన తర్వాత ఇక మీరు వేస్ట్, మీరు దేనికి పనికిరారు. మీరు ఏది చేసినా కూడా రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా ప్రచారం చేశారో, అలాగే టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు దేనికి పనికిరారు అని ఇప్పటివరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు పట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి అది మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని క్షమాపణ కోరుతారు. నోరు మూసుకొని ఉండేలా సమాధానం మీరు ఇక్కడ నుండి వాళ్ళకి చెప్తారు. అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసనమైంది. ఇక్కడ నుంచి తులారాశి వారి యొక్క జాతకం మారిపోతుంది. రాబోయే 48 గంటల నుంచి మీకు అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి రాబోతుంది. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న, అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం కూడా ఇక్కడ మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది. ఇక్కడి నుండి మీరు ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. మిమ్మల్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. ప్రతి ఒక్క సక్సెస్ మీరు పొందుకుంటారు. కాకపోతే మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏ పని అనేది అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతటా అవి జరిగిపోతాయని మాత్రం అస్సలు అనుకోవద్దు. మీరైతే ఎంతైతే కష్టపడితే దాన్ని చూసి గ్రహాలు కానీ, దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తాడు. కాబట్టి మీలో ఉండేటువంటి బద్ధకాన్ని విడిచిపెట్టి చక్కగా మీ పనులను మీరు చూసుకునే ప్రతి ఒక్కటి మీరు మంచి జరిగే విషయాలనేవి సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నవారు, మీ బంధువులు వాళ్ళు, లేకుంటే మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు, కానీ మీ అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఎటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటున్నారో గమనించండి. ఈరోజు మీకు మంచిగా ఉందని, మీరు ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యారు అని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం, జాలి అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితులు మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ తలరాతను మీరే మార్చుకున్నవారవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం, డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేషన్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తారు. కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఎవరు, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇలా చేశారు, ఎలా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారో మీరే గమనించండి. కానీ వారిని మాత్రం దగ్గరికి చేరనివ్వకండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు. కానీ వారిని మాత్రం దగ్గరికి చేరనివ్వకండి. కాబట్టి ఈ తులారాశి వారు మేము చెప్పినట్టుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని మీ పనులను మీరే చేసుకుని పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి. ఈ విధంగా మీరు గన నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది. తద్వారా మీకు ఉన్న ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా తీరిపోయి మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు.
ఇవి అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.